హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బోత్ అండ్ నీదర్ ఈ రెండింటి డిఫరెన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇవాళ రూల్ 2, అందులో బోత్ అనేది మనం ఎక్కువ శాతం కదా, అసలు 100% మ్యాక్సిమం మనం పాజిటివ్ సెంటెన్స్ లోనే వాడతాము. అంటే బోత్ తో పాజిటివ్ మాత్రమే వస్తుంది. సో ఈ బోత్ ని మనం యాడ్జెక్టివ్ గా వాడొచ్చు, ప్రొనౌన్ గా కూడా వాడొచ్చు. సో చూడండి, బోత్ వర్ ప్రెజెంట్. సో ఇక్కడ బోత్ అనేది ప్రొనౌన్ గా యూజ్ అవుతుంది. అదే బోత్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. సో స్టూడెంట్స్ అనేది నౌన్ కదా, సో ఇక్కడ యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకు, మనకి నౌను ప్రొనౌను కలిపి ఒకే సెంటెన్స్ లో రాదు. సో అందుకనే ఇది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. సో చూడండి, బోత్ అనేది ప్రొనౌన్. సో ప్రొనౌన్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో రూల్ చూసాం కదా, దానికి వర్బ్ ఫామ్ అనేది సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ ఉండొచ్చు. సో అసలు బోత్ అంటే ఏంటి, ఇద్దరు గురించి చెప్పడం. సో ఏదైనా రెండు వస్తువుల గురించి, రెండు పర్సన్స్ గురించి చెప్పడం. అంటే రెండు అంటే ప్లూరల్ వస్తుంది కాబట్టి, సో బోత్ కి మనం ఎప్పుడైనా సరే వర్బ్ ప్లూరల్ ఫామే యూజ్ చేస్తాము, వర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ బోత్ కి ఎర్రర్స్ ఎక్కడెక్కడ రావచ్చు అంటే, బోత్ తో పాటు అండ్, చూడండి ఇక్కడ బోత్ తో పాటు ఎండ్ అనే కంజక్షన్ మాత్రమే వాడతాము. సో బోత్ అంటే ఇద్దరు గురించి చెప్పడం, అది కూడా పాజిటివ్ సెన్స్ కాబట్టి అండ్ అనే కంజక్షనే వాడతాము. సో బోత్ తో ఆర్, ఆర్ అని వచ్చినా అది ఎర్రరే. బోత్ అంటే టూ పర్సన్స్ గురించి చెప్తాం కాబట్టి మనం ఎండ్ అనేది వాడతాం. ఆర్ అంటే ఆర్ అంటే ఎవరైనా ఒకళ్ళు అని అంటాం. సో బోత్ కి ఆర్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి ఇది ఎర్రర్ రావచ్చు. లేదా బోత్ పాజిటివ్ సెంటెన్స్ కాకుండా నెగిటివ్ సెన్స్ ఇస్తే అది కూడా ఎర్రరే. అండ్ బోత్ తో యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ అనేవి కూడా రావు. బోత్ తో ఓన్లీ ఎండ్ మాత్రమే వస్తుంది. సో బోత్ కి మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ రావచ్చు, ఆర్ అనేది వస్తే ఎర్రర్, నెగిటివ్ సెంటెన్స్ ఇస్తే బోత్ తో ఎర్రర్, బోత్ తో ఎండ్ కాకుండా యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ఇచ్చినా కూడా ఎర్రరే. సో ఇది బోత్ గురించి. బోత్ అంటే పాజిటివ్ సెన్స్ మాత్రమే. సో అసలు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చూడండి, బోత్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్ అటెండెడ్ ద మీటింగ్. సో మనం ఇప్పుడే చూసాం, బోత్ తో పాటు ఎండ్ తప్పించి ఇంకా వేరే వచ్చిన ఎర్రరే. సో మనకి ఈ సెంటెన్స్ లో ఇక్కడ ఎర్రర్, సో ఇక్కడ ఎండ్ రావాలి. నెక్స్ట్, నీదర్ ఆఫ్ దెమ్ వెంట్ టు ద సినిమా. సో నీదర్ అంటేనే నెగిటివ్ ఫామ్. సో నెగిటివ్ అంటే ఇద్దరిలో ఎవరూ వెళ్ళలేదు అని వస్తుంది. సో నెగిటివ్, నీదర్ ఆఫ్ దెమ్ వెంట్ టు ది సినిమా. సో ఇది ఇంప్రూవ్ ద సెంటెన్స్, ఇంప్రూవ్మెంట్ కోసం. సో ఆప్షన్స్ చూద్దాం. బోత్ ఆఫ్ దెమ్ డిడింట్ గో. సో డిడింట్ అంటే నెగిటివ్, బోత్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కి రాదు కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. బోత్ డిడింట్ గో, ఇక్కడ కూడా బోత్ తో నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది రాంగే. నీదర్ వెంట్. సో మనకి సపోజ్ ఇక్కడ నీదర్ ఆఫ్ దెమ్ లేకపోతే నీదర్ వెంట్ అనేది కూడా కరెక్టే, కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాడు కాబట్టి ఇది కరెక్టే అండ్ ఇది కరెక్టే, కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాడు కాబట్టి ఇది ఎందుకు రాంగ్ అంటే, నీదర్ కి ఎవరన్నా ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే వెళ్తున్నారు అని చెప్తాం కదా. సో అలా వచ్చినప్పుడు అంటే ఎవరో ఒక్కళ్ళే వస్తున్నారు అన్నప్పుడు నీదర్ తో వచ్చే ప్రిపోజిషన్ ఎప్పుడు ఆఫ్ అనేది ఉండాలి. సో నీదర్ ఆఫ్ అని వస్తుంది కాబట్టి మనకి ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి నో ఇంప్రూవ్మెంట్. ఒకవేళ ఇక్కడ ఇది ఇవ్వకుండా ఇంకా ఈ నీదర్ తో పాటు ఇంకేదైనా మిస్టేక్ ఇచ్చుండి ఆప్షన్స్ ఇది ఇచ్చుంటే మనకి ఇది కరెక్ట్ పెట్టుకోవచ్చు, నీదర్ వెంట్ కూడా అనొచ్చు. కానీ మనకి ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఆఫ్ అనేది కంపల్సరీగా రావాలి. నీదర్ తర్వాత ఆఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. బోత్ ద వైఫ్ అండ్ ద హస్బెండ్ వర్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అంటున్నారు. వర్ నాట్ అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినప్పుడు మనకి బోత్ అనేది రాదు. సో నీదర్ తర్వాత నీదర్ ద వైఫ్ ఎండ్, నీదర్ తో ఎండ్ అనేది రాదు కదా, సో నార్ ఇక్కడ. సో ఈ సెంటెన్స్ లో మనకి ఎర్రర్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బోత్ తో ఎప్పుడు కూడా పాజిటివే వస్తుంది, బోత్ తో ఎప్పుడైనా ఎండ్ మాత్రమే వస్తుంది. ఆర్, యాజ్ వెల్ యాజ్ ఇవేవి రావు. ఓకే, నీదర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆఫ్ అనేది రావాలి, లేదా నార్ అనేది యూజ్ చేస్తాము, ఎండ్ అనేది అసలు యూజ్ చేయము. సో రూల్ 2 అనేది క్లియర్ అయింది కదా. రూల్ 2 తో మనం ఎక్కడెక్కడ బోత్ నీదర్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తాయి అనేది మనం ఈ టాపిక్ లో నేర్చుకున్నాము. అండ్ రూట్ వర్డ్, లాస్ట్ క్లాస్ లో రూట్ వర్డ్ లాక్
లాక్ గురించి చెప్పాను. సో ఇవాళ క్రెడ్, క్రీడ్ ఏదైనా అనొచ్చు. సో దీని మీనింగ్ వచ్చేసి బిలీఫ్ లేదా బిలీవ్, రెండు కూడా అర్థాలు ఒకటే, కానీ ఇది నౌన్ కింద, ఇది వర్బ్ కింద యూస్ చేస్తాం. సో ఇది క్రెడ్ అనేది పాజిటివ్ సెన్స్ ఉండొచ్చు, నెగిటివ్ గా అయినా ఉండొచ్చు. సో నమ్మకం ఉండొచ్చు, అపనమ్మకము ఉండొచ్చు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, అది అన్నట్టు అర్థం. సో క్రెడులస్ అంటే వన్ హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ, అంటే ఈజీగా వాడిని ఫూల్ చేయొచ్చు, అంటే ఏది చెప్పినా కూడా ఈజీగా నమ్మేవాడు అన్నట్టు. దాన్ని గులిబుల్ అని కూడా అనొచ్చు, ఇన్నోసెంట్ అని కూడా అనొచ్చు. ఇన్క్రెడులస్, సో ఇన్ అని వస్తే ఎప్పుడైనా సరే ఇన్ అని వస్తే అది నో అని అర్థం, అంటే నెగిటివ్, నో అని అర్థం. అండ్ ఓయుఎస్ అని వస్తే, లాస్ట్ లో ఓయుఎస్ అని వస్తే అది యాడ్జెక్టివ్. లాస్ట్ లో బిఎల్ఈ అని వస్తే అది యాడ్జెక్టివ్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్క్రెడులస్ అన్నప్పుడు వన్ హూ డజంట్ బిలీవ్ ఈజీలీ. సో క్రెడులస్ అంటే ఈజీగా నమ్మేవాడు. సో దీనికి ఆపోజిట్ కాబట్టి ఈజీగా ఎవరిని నమ్మడు అని అర్థం. ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్. సో రెండిటిని అర్థం నమ్మకం లేదు అనే, కానీ ఇది వచ్చేసరికి పాజిటివ్ సెన్స్ లో ఉంటుంది. సపోజ్ మౌంట్ ఎవరెస్ట్ ఒక వ్యక్తి ఇన్ని నిమిషాల్లోనే ఎక్కాడు అంటే, ఓ అవునా నమ్మలేకపోతున్నామే అంటాను చూడండి, ఆ సెన్స్ అన్నట్టు. సో అందులో ఈ ఇన్క్రెడిబుల్ అనేది వాడతాము. అలానే క్రీడ్ అనేది కూడా బిలీఫే, నమ్మకం, కాకపోతే అది రిలీజియస్ పరంగా. క్రీడో అన్నప్పుడు కూడా ఏ స్టేట్మెంట్ ఆఫ్ బిలీఫ్. ఏ క్రెడిట్ అంటే అప్రూవ్. సపోజ్ బ్యాంక్ వాళ్ళు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇప్పుడు అక్రెడిటెడ్ అని అంటాం కదా, ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా సరే అది ఆ ట్రస్ట్ వర్తి అన్నట్టు, అంటే నమ్మదగ్గొచ్చు, అంటే వాళ్ళ వాళ్ళ రూల్స్ కానీ అవన్నీ కూడా మనం నమ్మొచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ ని నమ్మొచ్చు అని అర్థం. అక్రెడిట్ అంటే. డిస్క్రెడిట్ అంటే డిసప్రూవ్. సాక్రెడ్ అంటే వెరీ హోలీ, పయస్, ఫేత్, నమ్మకం. సో అది రిలీజియస్ పరంగానే. క్రెడెన్షియల్ అన్నప్పుడు కూడా, సపోజ్ క్రెడెన్షియల్స్ ఏంటి, ఇప్పుడు ఈ జాబ్ కి ఏదైనా అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఈ జాబ్ నీకు రావడానికి సంబంధించిన వర్త్ ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ సబ్మిట్ చేయమని అడుగుతాం. సో ఆ క్వాలిఫికేషన్స్ చూసి మనకి ఓకే ఇతనికి ఇవ్వచ్చు అని నమ్మి మనం ఇస్తాం అన్నట్టు. సో అది క్రెడెన్షియల్స్. సో క్రెడిట్ కార్డు కూడా అలానే, వీడు రిటర్న్ చేయగలడు అంటే అమౌంట్ పే చేయగలడు అని వాళ్ళు నమ్ముతారు, కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో క్రెడ్ అంటే మీనింగ్ బిలీఫ్ లేదా బిలీవ్. ఓకే, సో ఇవాళ రూల్ 2 గురించి అండ్ ఒక రూట్ వర్డ్ అనేది నేర్చుకున్నాము, బోత్ అండ్ నీదర్. అండ్ రూట్ వర్డ్ వచ్చేసి క్రీడ్. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే కామెంట్ సెషన్ లో ప్లేస్ చేయండి. ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెషన్ లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.